ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఏబీవీపీ కార్యకర్తలు రోహిత్ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఏబీవీపీ బ్యానర్ను రోహిత్ చింపేయడంపై ఏబీవీపీ నేతలు రోహిత్ను నిలదీసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హిందుత్వ గాని హిందువులు గాని హిందూ పేరు చెప్పుకొని మైనారిటీస్ మీద వచ్చే వాళ్ళని గాని దళితుల మీద మహాడే వాళ్ళు గాని కనబడితే ఎందుకు చింపావు? కనబడింది చింపాను. ఎందుకు చింపాను? కోపం వచ్చి చింపాను. ఎందుకు? కారణం ఏంది? నేను పక్కన నుంచే పోతుంటే చింపావు. నేను పక్కన నుంచి పోతుంటే ఇట్లా చూసి మమ్మల్ని చూసి ఎవరైనా చూడలేదు. ఎవరు చించడం అయ్యాం కాదు, కనబడింది చించాను. ఎందుకు చింపినావు? ఏబీపీ కనబడింది చించాను. అది శాపం కాలు కనబడింది, శాపం కాలు కనబడింది, హిందుత్వ కాలు కనబడింది, ఆర్ఎస్ఎస్ కాలు కనబడింది. రేపు పొద్దున మీ ఇంట్లో సాఫ్రాన్ ఉంటది, చింపుతావా? ఏది ఉంటది? చీరలు ఉంటాయి, చింపుతావా? చీరలు ఉంటాయి, చింపుతావా? చీరలు ఉంటాయి, చింపుతావా? మా ఇంట్లో మా ఇంట్లో మాకు నచ్చని చింపుతా కూడా ఉండదు. అర్థమైందా? ఒక్కటి కూడా ఉండదు. చింపాల్సిన అవసరం లేదు. మేము పద్ధతిగా మా బ్యానర్ మేము కట్టుకున్నాం. మనిషి కామన్ సెన్స్ మానేపించింది.